నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. డీఏపీ ధరకు రెక్కలు, కొత్త సంవత్సరంలో రైతుపై పెనుభారమే పడనుంది. డీఏపీ ఎరువు ధరను బస్తాకు ఏకంగా 300 మేర పెంచుతుండటమే దీనికి కారణం. జనవరి 1 తేదీ నుంచి కొత్త ధర అమల్లోకి రానుందని దుకాణదారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సాగు రైతులపై పెద్ద ఎత్తున భారం పడనుంది. ఇందులో సింహభాగం వరిదే. ప్రాజెక్టులు, ఎత్తిపోతల, బోరుబావుల కింద రైతులు పెద్ద ఎత్తున వరి సాగు చేస్తున్నారు. అయితే మార్క్ఫెడ్ దగ్గర రైతులకు అవసరానికి సరిపడా డీఏపీ ఎరువుల నిల్వలు లేనట్లు సమాచారం. వ్యవసాయ శాఖ రికార్డుల ప్రకారం ఎరువుల కొరత లేదన్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. కానీ నిల్వలు మాత్రం క్షేత్రస్థాయిలో లేనట్లు సమాచారం. గత ఖరీఫ్లో విక్రయించిన ఎరువుల వివరాలను డీలర్లు పూర్తి స్థాయిలో నమోదు చేయకపోవటం వల్ల నిల్వలు ఉన్నట్లు లెక్కలో కనిపిస్తున్నట్లు సమాచారం. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన ఎరువుల కోటాకు కోత పడనున్నట్లు తెలుస్తోంది. బస్తా 1,650 రూపాయలు, డీఏపీ బస్తా 50 కేజీలు ధర 1,350 రూపాయలు ఉండగా జనవరి 1వ తేదీ నుంచి 1,650 రూపాయలు కానుంది. డీలర్ల వద్ద ఉన్న పాత స్టాకును 1,350 రూపాయలు విక్రయించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. జనవరి 1వ తేదీ వరకు పాత రేటుకు విక్రయించినా ఆ తర్వాత మాత్రం పాత స్టాక్ను కొత్త రేటుకే విక్రయించే పరిస్థితి ఉంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 1.27 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ వినియోగం ఉంటుంది. మెట్రిక్ టన్నుకు 6,000 చొప్పున 76 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. డీఏపీ ధర పెంపుపై జిల్లా వ్యవసాయ అధికారి సక్రియా నాయక్ వివరణ కోరగా జనవరి 1 తేదీ నుంచి కొత్త ధర అమల్లోకి రానుందని తెలిపారు. పాత స్టాకు పాత ధరకే విక్రయించాలని డీలర్లకు ఇప్పటికే సమాచారం ఇచ్చి స్టాక్ తనిఖీలు కూడా చేస్తున్నామన్నారు. పంట ధరలు పెంచరు, ఎరువుల ధరలు పెంచుతున్న కంపెనీలు, ప్రభుత్వాలు పంటల మద్దతు ధరలు మాత్రం 50 నుంచి 100 రూపాయలు వరకు మాత్రమే ఏటా పెంచుతున్నాయి. ఎరువుల ధరకు సమానంగా పంటల ధరలు కూడా పెంచాలి, లేకుంటే రైతులకు కష్టాలు తప్పవు. నియంత్రణ లేకుండా పోయింది. ఎరువుల ధరలపై కేంద్రం నియంత్రణ లేకుండా పోయినట్లు కనిపిస్తోంది. బస్తాకు 300 రూపాయలు పెంచితే ఎలా కొనుగోలు చేయాలి? పంటలకు ఎలా వినియోగించాలి? అర్థం కావటం లేదు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.